7th July 2025 న్యూస్ చూద్దాం. జ్యోతి మల్హోత్రా ఉంది కదా, పాకిస్తాన్ కి స్పైయింగ్ చేస్తా దొరికిపోయింది. ఈమెని కేరళ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ గా కేరళకి పిలిపించుకొని ఆమెకి రెమ్యూనరేషన్ ఇచ్చి ఆమెకి హోటల్స్ అవి స్టే అంతా కల్పించి ఆమెని టూరిజం పేరుతో తిప్పారు. కేరళ టూరిజం మినిస్టర్ మొహమ్మద్ రియాజ్ ఏమో ఈమెని టూరిజం ని ప్రమోట్ చేయడానికి 20 మెంబర్స్ తో పాటు ఈమెను కూడా పిలిపించుకున్నామని చెప్తా ఉన్నాడు. ఇంకా రిపోర్టర్స్ అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పకుండా ప్రజలు మా వైపు ఉన్నారంటూ టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నాడు. అమెరికాలో ఎలాన్ మస్క్ కొత్త పార్టీని స్టార్ట్ చేశాడు, ద అమెరికా పార్టీ అని చెప్పి. ట్రంప్ ఏమో ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒకటి తీసుకొని వచ్చాడు. ఈ బిల్లు వల్ల ఎలాన్ మస్క్ కి లాస్ అంట, అందుకు ఆయన అయితే ఈ పార్టీ స్టార్ట్ చేశాడు. దీని మీద ట్రంప్ రెస్పాన్స్ ఏమో ఇట్స్ రిడిక్యులస్ అంట. ఇది ట్రెడిషనల్ 2 పార్టీ సిస్టమ్ కి అమెరికన్స్ కి కన్ఫ్యూజన్ కలిగిస్తుందంట. అమెరికాలో ఓన్లీ 2 పార్టీసే, ఒకటి డెమోక్రాట్ పార్టీ, ఇంకొకటి రిపబ్లికన్ పార్టీ. ఈ ట్రంప్ ఏమో రిపబ్లికన్ పార్టీ వాడు. ఓన్లీ ఇలా 2 పార్టీసే ఉన్నాయనుకోండి, వీళ్ళ స్కామ్స్ వాళ్ళు, వాళ్ళ స్కామ్స్ వీళ్ళు కప్పి పెట్టుకోవచ్చు. అందుకే ట్రంప్ ఇట్లా భయపడుతున్నాడేమో. మోడీ బ్రిక్స్ మీటింగ్ కి వెళ్ళాడు కదా, ఈ మీటింగ్ తర్వాత ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఏవైనా కంట్రీస్ యాంటీ అమెరికా ఉంటే వాళ్ళ మీద ఎక్కువ టారిఫ్స్ వేస్తామని బెదిరిస్తున్నాడు. బ్రిక్స్ కంట్రీస్ ఇంకా చాలా కంట్రీస్ డాలర్ ని వదిలేసి వాళ్ళ ట్రేడ్ కి సొంత కరెన్సీస్ ని వాడదాం అనుకుంటున్నాయి. అందుకు ట్రంప్ అయితే ఇట్లా బెదిరిస్తా ఉన్నాడు. రాకేష్ శర్మ తర్వాత స్పేస్ లోకి వెళ్ళిన సెకండ్ ఇండియన్, అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఫస్ట్ ఇండియన్ అయిన శుభాన్షు శుక్లా, ఈయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఫొటోస్ ని మన గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది.